వెల్కమ్ టు రాజ్ న్యూస్ ప్రశ్న వేదిక కార్యక్రమం సాగుతో నేను మీ కార్తీక్. ఈరోజు మన గెస్ట్ తెలంగాణ రాష్ట్ర విద్యా కమిషన్ మెంబర్ డాక్టర్ చారకొండ వెంకటేష్ గారు ఉన్నారు. వెల్కమ్ చేద్దాం. నమస్తే అండి. నమస్కారం. వెల్కమ్ టు రాజ్ న్యూస్. ఎలా ఉన్నారు? ఫైన్ థ్యాంక్ యూ సో మచ్. సీఎం రేవంత్ రెడ్డి గారు కేవలం తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే విద్యా కమిషన్ను ఏర్పాటు చేయడానికి గల కారణాలు ఏంటంటే ఏం చెప్తారు? చాలా మంచి క్వశ్చన్ అడిగారు మీరు. అయితే దేశంలో వాస్తవానికి ఎక్కడ కూడా ఎడ్యుకేషన్ మీద కమిషన్ అనేది ఇప్పటివరకు ఎవరు వేయలేదు. అంటే కర్ణాటకలో కొంత ప్రయత్నం జరిగింది, అక్కడ కూడా కమిషన్ లాగానే వర్క్ చేయడం జరుగుతుంది. అయితే దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో విద్యలో ఏమైనా సంస్కరణలు తేవచ్చా, ఇంకేమన్నా అంటే ప్రభుత్వ స్కూళ్ళను ప్రభుత్వ స్కూళ్ళను తర్వాత ప్రభుత్వ కాలేజీలను బలోపేతం చేయడానికి మనము ఎట్లా ప్రయత్నం చేయొచ్చు అన్నప్పుడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు విద్యా కమిషన్ ద్వారా ఆగ్నూరు మురళి గారు ఐఏఎస్ గారిని వేసి మమ్మల్ని కమిషన్ మెంబర్ ముగ్గురిని వేసి వీళ్ళు విస్తృతంగా తిరిగి కాలేజీలను, స్కూళ్ళను, యూనివర్సిటీలను, తర్వాత ఇంజనీరింగ్ కాలేజీలను, తర్వాత అన్నిటినీ అంటే అక్కడ గ్రౌండ్ లెవెల్లో ఏమేమి గ్యాప్స్ ఉన్నాయో అవన్నిటిని చూసి కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్ను ప్రభుత్వం తీసుకొని నిజంగా సంస్కరణ ఎట్లా తేవాలనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన ఉన్నదని చెప్పేసి ఖచ్చితంగా డెఫినెట్గా అనుకోవచ్చు. విద్యారంగ సంస్కరణ రూపకల్పనలో మీ కమిషన్ పాత్ర ఏంటి? కమిషన్ వచ్చిన తర్వాత మేమంతా కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు అన్ని కాలేజీలు, స్కూళ్ళు, తర్వాత యూనివర్సిటీసు, తర్వాత చాలా విద్యా సంస్థలు వీటన్నిటినీ తిరిగినాం. వైడ్ కన్సల్టేషన్ చేసినాం, చాలా పబ్లిక్ హియరింగ్స్ చేసినాం. కలెక్టరేట్లల్లో, తర్వాత స్కూళ్ళల్లో, కాలేజీలల్లో, తర్వాత అసలు విలేజ్లల్లో కూడా పోయి మనం పబ్లిక్ హియరింగ్స్ పెట్టినాం. పబ్లిక్ హియరింగ్స్ పెడితే అక్కడ విద్యార్థుల యొక్క పేరెంట్సు, తర్వాత విద్యాభిమానులు, మంచి చదువుకున్నటువంటి బుద్ధిజీవులు, తర్వాత సోషల్ ఆర్గనైజేషన్స్ అన్నిటితో కన్సల్టేషన్ చేసి ఒక పెద్ద రిపోర్ట్ తయారు చేయడం జరిగింది. సో దాదాపుగా 1.5 ఇయర్లో 434 రికమెండేషన్ చేయడం జరిగింది. అదేవిధంగా 353 పేజెస్లో మా రికమెండేషన్స్ అన్ని ఇవ్వడం జరిగింది. కాబట్టి మాకు ఈ విద్యా కమిషను వచ్చిన తర్వాత నిజంగా తెలంగాణ సమాజం అంతా కూడా తెలంగాణ ప్రభుత్వాన్ని, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని హర్షించారు. కానీ గత ప్రభుత్వం కూడా KG to PG అని పెట్టింది కదా, అది అమలు చేయలేదు కదా. వాళ్ళు అమలు చేయలేదు, ఎక్కడ కూడా దాని మీద దృష్టే పెట్టలేదు. ఎడ్యుకేషన్ మీద దృష్టి పెట్టని ప్రభుత్వం ఏదైందంటే గత ప్రభుత్వం ఎడ్యుకేషన్ ధ్వంసం చేసింది. LKG, UKG గవర్నమెంట్ స్కూల్లో తీసుకొస్తే ఇంగ్లీష్ మీడియం తోటి తీసుకొస్తే చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పేసి ఆలోచన చేసి ఇప్పుడు ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క ఆలోచనల మేరకు ఈ గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఇప్పుడు ఈ అకాడమిక్ ఇయర్లో దాదాపుగా 3000 స్కూళ్ళల్లో నర్సరీ, LKG, UKG స్టార్ట్ కాబోతుంది. తెలంగాణ విద్యా వ్యవస్థలో మీరు గుర్తించిన సవాళ్ళు ఏంటి అంటే ఏం చెప్తారు? అంటే చాలా సవాళ్ళు ఉన్నాయి, అసలు చాలా గ్యాప్స్ ఉన్నాయి. అదే నేను ఏం చెప్తున్నానంటే పిల్లలు కావచ్చు, తర్వాత పిల్లల పేరెంట్స్ కావచ్చు, తర్వాత టీచర్స్ కావచ్చు, చాలా విషయాలు చెప్తా ఉన్నారు. అంటే దాంట్లో అంటే ఇప్పుడు మనకి మెయిన్గా గవర్నమెంట్ స్కూళ్ళు పడిపోవడానికి రీజన్స్ ఏంటంటే మంచి గవర్నమెంట్ స్కూళ్ళల్లో మంచి టీచర్స్ ఉన్నారు, మంచి క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నారు. ఒక టీచర్ గవర్నమెంట్ స్కూల్లో సెలెక్ట్ కావాలంటే బీఈడీ రాయాలి, తర్వాత బీఈడీ అయిపోయిన తర్వాత డిఎస్కి ప్రిపేర్ అయితే అప్పుడు టెట్ రాయాలి, టెట్ పాస్ కావాలి, మళ్ళీ డిఎస్సి రాయాలి, రాసిన తర్వాత ఉద్యోగం వస్తుంది. అయితే ఇన్ని ఎగ్జామ్స్ రాసి వచ్చినటువంటి గవర్నమెంట్ టీచర్లు స్కూల్కి పోయిన తర్వాత సమాజంలో ఏముందంటే ప్రభుత్వ టీచర్లు అనగానే స్కూల్లో పిల్లలకి పాఠాలు చెప్తలేరు, పిల్లలకి చదువు చెప్తలేరు అనే ఒక అపోహతో, అంటే ఇదంతా కూడా వేరే వాళ్ళు చేస్తున్నటువంటి ప్రచారం ఇదని నేనైతే వాస్తవం కాదు. అది అసలు వాస్తవం కాదు. ఎందుకు వాస్తవం కాదనంటే మనం ఈ సమాజంలో గ్లోబల్ ఎడ్యుకేషన్ అనేది ఇప్పుడు గ్లోబల్ అయిపోయింది. చాలా ప్రైవేటు విద్యా సంస్థలు వచ్చినాయి, ప్రైవేట్ యూనివర్సిటీస్ వచ్చినాయి, ప్రైవేటు కాలేజెస్ వచ్చినాయి, ప్రైవేటు స్కూల్స్ విపరీతంగా వచ్చినాయి. అంటే వీటన్నిటితోటి సమాజంలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా
అట్రాక్ట్ అయ్యి అంటే పక్కింటి వాళ్ళు కొంచెం డబ్బులున్న వాళ్ళు ప్రైవేట్ స్కూల్కు పంపిస్తున్నారంటే పేదవాడు కూడా వాళ్ళని చూసి ప్రైవేట్ స్కూల్కు పంపిస్తున్నాడు. ఓకే, దానివల్ల వీళ్ళు అప్పులపాలు అవుతారు కదా. వీళ్ళు అప్పులపాలు అవుతారు. అంటే సోషల్ స్టేటస్గా నా పిల్లలు కూడా ప్రైవేట్ స్కూల్లో చదవాలి. అయ్యా ఇది విచిత్రమైనటువంటి దీన్ని అనుకోవచ్చా? ప్రస్తుత సమాజంలో ధనికునికి ఒక విద్య అందుతుంది, పేదవాడికి ఒక విద్య అందుతుంది. దీనికి ఉదాహరణ ఇది కాదంటారా? తప్పకుండా అది 100%. ఎందుకు అంటే ఇదంతా కూడా ఏంటంటే గతంలో మనమందరం చదివిన మనకంటే ముందు వాళ్ళు చదివినటువంటి వాళ్ళు కూడా గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదివారు. చాలామంది ఈరోజు ఐఏఎస్లు కావచ్చు, ఐపీఎస్లు కావచ్చు, గ్రూప్ 1 ఆఫీసర్లు కావచ్చు, డాక్టర్లు కావచ్చు, ఇంజనీర్లు కావచ్చు, టీచర్లు కావచ్చు, లెక్చరర్స్ కావచ్చు, ప్రొఫెసర్స్ కావచ్చు, సైంటిస్టులు కావచ్చు, వీళ్ళందరూ కూడా గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుకొని ఈరోజు గొప్పలుగా ఉన్నారు. 90%. ఒక 10% ప్రైవేట్ స్కూల్ నుంచి వచ్చి ఉంటారేమని అనుకుంటున్నాను నేనైతే, నాకు తెలిసిన విషయం. మేము కింది స్థాయిలో చూసినటువంటి విషయాల్లో కూడా అదే అర్థమైంది. అయితే ఇట్లా ఉన్నటువంటి సమాజంలో అసలు ఇప్పుడు కొత్తగా వచ్చేటువంటి జనరేషన్కి మనం ఏమి ఆన్సర్ ఇస్తున్నాము అంటే మొత్తం ప్రైవేట్ స్కూల్ వైపు, ప్రైవేట్ కాలేజీల వైపు పోతున్నారు. ఇది కరెక్ట్ కాదు కదా. ప్రస్తుత ప్రభుత్వం, మీ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రైవేట్ స్కూళ్లను నియంత్రించవచ్చు కదా. ఇప్పుడు అదే ఏమంటున్నామంటే ముఖ్యమంత్రి గారు అదే ఆలోచనతో ఈరోజు ముందుకు పోతా ఉన్నారు. ఏంటంటే ఇప్పుడు ప్రైవేట్ స్కూళ్ళను నియంత్రించడం అనేది ఆలోచన పక్కకు పెడితే ప్రభుత్వ స్కూళ్ళను బలోపేతం చేయాలి, గవర్నమెంట్ కాలేజీలను బలోపేతం చేయాలి. పదే ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు. ఇప్పుడు టీచర్లకు చెప్తా ఉన్నారు, సమాజానికి చెప్తా ఉన్నారు, పేరెంట్స్కి చెప్తా ఉన్నారు. మనము గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పిల్లలు కానీ, పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పిల్లలు కానీ వాళ్ళ తండ్రులందరిలో అప్పులు చేసి ఆగమవుతూ ఉన్నారు. అంటే ఫీజులు కట్టలేక ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి మీరంతా కూడా గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదువుకోండి, మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తాం. మనం క్వాలిటీ ఎడ్యుకేషన్, మంచి టీచర్లు ఉన్నారు, మనము ఆ గవర్నమెంట్ స్కూళ్ళల్లో మంచి ఎడ్యుకేషన్ అందించలేమా అని టీచర్లకు అప్పీల్ చేస్తూ ఉన్నారు. సో కాబట్టి టీచర్లకు మేము కూడా మా విద్యా కమిషన్ కూడా రిక్వెస్ట్ చేసింది చాలా సందర్భాలలో. మీ కమిషన్ అయితే, మీ ప్రభుత్వం అయితే ఎంతసేపు ఉన్న ప్రభుత్వ స్కూళ్ళను డెవలప్మెంట్ చేయాలని చూస్తారు తప్ప ప్రైవేట్ స్కూళ్ళను నియంత్రించడంలో విఫలమవుతారు కదా. ఇప్పుడు ప్రైవేట్ స్కూల్ వద్దు, ప్రైవేట్ కాలేజీలు వద్దు, మీరు మూసేయండి అంటానికి మనకు అది లేదు. అంటే ఎవరికి లేదు. అంటే ప్రైవేట్ స్కూళ్ళల్లో కూడా మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ రావాలి, ప్రైవేట్ కాలేజీలో కూడా మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ రావాలి. చెడగొట్టే హక్కు మనకు లేదు. కానీ మీ కమిషన్ ఇప్పటివరకు ఒక నివేదిక ఇవ్వలేదు ప్రభుత్వానికి, ఒక ప్రైవేట్ స్కూల్ కావచ్చు, ఒక ప్రైవేట్ కాలేజ్. అయ్యో ఎందుకు ఇవ్వలేదు? అదే కదా, ఇంత ఫీజే ఉండాలి అనేసి 353 పేజీలలో మేము పీ రెగ్యులేటర్స్కి సంబంధించినటువంటి ప్రభుత్వ స్కూళ్ళకు మనం బలోపేతం చేస్తున్నాం అన్నప్పుడు మనం ఒక రకంగా మీరు ఆలోచన చేయొచ్చు. ప్రైవేట్ స్కూళ్ళను నియంత్రించాలి, ప్రైవేట్ స్కూళ్ళల్లో ఉన్నటువంటి ఫీజులను నియంత్రించాలన్నప్పుడు మా కమిషన్ కింది స్థాయిలో అధ్యయనం చేసి చాలా స్కూళ్ళను, ప్రైవేట్ స్కూళ్ళను కూడా తిరిగాం మేము. ప్రైవేట్ స్కూళ్ళను తిరిగి ఎక్కడ ఇంటర్నేషనల్ స్కూల్ అనుకున్నటువంటి వాటిని కానీ, లేకపోతే కింది స్థాయిలో 4వ రకంగా ఉన్నటువంటి బడ్జెట్ స్కూళ్ళను అన్నిటిని కూడా తిరిగినాం. 4 రకాలుగా మేము మెజర్మెంట్ చేసినాం. ఓకే, కేటగిరీ 1, కేటగిరీ 2, కేటగిరీ 3, కేటగిరీ 4 అని. ఫీజు నియంత్రణలో మీరు ఇచ్చిన నివేదిక ఫెయిల్యూర్ అయింది అని మేము అంటున్నాం కాదా? అట్లా కాదు అసలు. అంటే ప్రభుత్వం, సీఎం గారు ఆ రోజు మాకు చెప్పినటువంటి విషయం కూడా, అధికారులకు ఆదేశించినటువంటి విషయం కూడా, అది ఇప్పుడు సబ్ కమిటీకి, మినిస్ట్రీ సబ్ కమిటీకి వెళ్తుంది. సబ్ కమిటీకి వెళ్ళిన తర్వాత దాని మీద ఒక నిర్ణయం జరుగుతుంది. ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు మాకు చాలా విశ్వాసం ఉంది. పేదల పట్ల మంచి ఆలోచనతో ఉన్నటువంటి వారు ముఖ్యమంత్రి గారు. ఈరోజు మిడిల్ క్లాస్ వాళ్ళు కానీ, పేదవాళ్ళు కూడా ప్రైవేట్ స్కూళ్ళకి పోయి చదివిస్తున్నారు. ఎక్కువ ఫీజులు కట్టలేకపోతున్నారు. వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి వాస్తవానికి. అంటే ఫీజులు ప్రైవేట్ స్కూళ్ళల్లో కూడా మా పిల్లలు చదివిస్తున్నాం, కొంచెం ఫీజులు తక్కువ ఉంటే బాగుంటుండే, ప్రభుత్వం పట్టించుకుంటే బాగుంటుండే అనేది ఉన్నది. కాబట్టి మేము రికమెండేషన్ చేశాం. ముఖ్యమంత్రి గారు కూడా దాని మీద పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి పేదవాడు, మిడిల్ క్లాస్ వాళ్ళకి సంబంధించినటువంటి వారి ఆలోచన ఎట్లా ఉందో ముఖ్యమంత్రి గారికి తెలుసు. కాబట్టి ఈరోజు విద్యా కమిషన్ తీసుకొచ్చారు. విద్యా కమిషన్ చేసినటువంటి సిఫారసులను కూడా అమలు చేయడానికి ముఖ్యమంత్రి గారు ఉన్నారని చెప్పేసి నాకు మాత్రం బలమైనటువంటి నమ్మకం ఉంది. మీ విద్యా కమిషన్ చైర్మన్ ఐఏఎస్ ఆకునూరి మురళి గారు ఎందుకు విద్యా కమిషన్ చైర్మన్ పదవికి రాజీనామా చేయాల్సి వచ్చిందంటే ఏం చెప్తారు? అదేవిధంగా ఆయన రాజీనామా ప్రభావం విద్యా సంస్కరణల పైన ఏమైనా ప్రభావం పడే అవకాశం ఉందా? అయితే మీరు అన్నట్టు ఏంటంటే మురళి గారు చాలా కమిట్మెంట్ పర్సన్, చాలా అద్భుతమైనటువంటి నాలెడ్జ్ ఉంది విద్య పైన. అందుకోసమే ముఖ్యమంత్రి గారు గుర్తించి ఆకునూరు మురళి గారిని
మాకు ఇచ్చినటువంటి సమయం 2 ఏళ్ళే. సో ఈ 2 ఏళ్లలో మేము మొత్తము అన్ని స్కూళ్ళు, కాలేజీలు, తర్వాత ఇవన్నీ యూనివర్సిటీలు ఇవన్నీ తిరిగి సిఫారసులు చేయడం జరిగింది. ఆ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత వాస్తవానికి కమిషన్ ఏర్పడిందే కింది స్థాయిలో స్టడీ చేసి, అధ్యయనం చేసి, అన్నిటిని చూసి ప్రభుత్వానికి రికమెండేషన్ చేయాలి. అంటే కమిషన్ అనేది ఎప్పుడైనా అట్లే పనిచేస్తుంది. దానికి ఒక టైం ఉంటుంది, ఆ టైంలో చేయాలన్నమాట. అయితే మాకు ఒక 5 నెలలు సమయం ఉండగానే మేము ఆ కమిషన్ రిపోర్టు ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఇవ్వడం జరిగింది. ముందుగానే ఇవ్వడం జరిగింది. అంటే ముందుగానే మేము కంప్లీట్ చేసి ఇవ్వడం జరిగింది. అయితే కమిషన్ ఎప్పుడైనా కూడా తనకి ఇచ్చినటువంటి ఆ టైంలో మనము రిపోర్ట్ ఇవ్వాలి. కాబట్టి ఆ సమయంలో 2 సంవత్సరాలకు 5 నెలల ముందే ఆ కమిషన్ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇంకా అయిపోయింది కదా, టైం అయిపోయింది. కాబట్టి వారు రిజైన్ చేసి వెళ్ళిపోవడం జరిగింది. అదేవిధంగా మీ విద్యా కమిషన్ ద్వారా ప్రభుత్వానికి తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ కాన్సెప్ట్ ఇవ్వడం జరిగింది. ఆ స్కూల్స్ తోటి విద్యార్థుల భవిష్యత్తు ఎలా ఉండబోతుందండి, ఏం చెప్తారు? మా రికమెండేషన్లో మంచి రికమెండేషన్ ఏదన్నా ఉందంటే ఫస్ట్ అనుకోవచ్చు పబ్లిక్ స్కూల్ కాన్సెప్ట్ అనుకోవచ్చు. ఈ పబ్లిక్ స్కూల్ కాన్సెప్ట్ ఏంటంటే నర్సరీ టు ఇంటర్మీడియట్ వరకు ఇంగ్లీష్ మీడియంతో కూడినటువంటి ఎడ్యుకేషన్ ఉంటుంది. ఇప్పుడు ఉన్నటువంటి జెడ్పిహెచ్ఎస్ స్కూళ్ళనే, గవర్నమెంట్ స్కూళ్ళనే ఇది కొనసాగుతుంది అనమాట. అంటే ఆధునాతనమైనటువంటి న్యూ టెక్నాలజీతో ఉన్నటువంటి సదుపాయాలతో, ఫెసిలిటీస్తో తెలంగాణ పబ్లిక్ స్కూల్ అనేది తీసుకురావడం జరిగింది. అసలు మనము తెలంగాణ పబ్లిక్ స్కూళ్ళు పెట్టాలి అన్నప్పుడు వెంటనే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇది చాలా మంచి కాన్సెప్ట్ ఉంది, మీరు దీన్ని పైలట్ ప్రాజెక్ట్ కింద చేయండి, స్కూల్స్ చేయండి, ఆ తర్వాత అది సక్సెస్ అయిన తర్వాత మళ్ళీ స్కూళ్ళు పెంచుకుందామని చెప్పడం జరిగింది. సాధారణ స్కూల్కు తెలంగాణ పబ్లిక్ స్కూల్స్కు డిఫరెంట్ ఏంటి? సాధారణ స్కూల్ అంటే తెలంగాణ పబ్లిక్ స్కూల్గా మారుస్తున్నాం. ఇప్పుడు జెడ్పిహెచ్ఎస్లు ఉన్నాయి, తర్వాత జెడ్పిహెచ్ఎస్ గర్ల్స్, జెడ్పిహెచ్ఎస్ బాయ్స్, ప్రైమరీ స్కూళ్ళు ఇట్లా ఉంటాయి కదా సహజంగా. ఒక ఊర్లో జెడ్పిహెచ్ఎస్ బాయ్స్ ఉంటుంది, ఒక జెడ్పిహెచ్ఎస్ గర్ల్స్ ఉంటుంది, యూపీఎస్ ఉంటుంది, పిఎస్ ఉంటుంది, లేదంటే కొన్ని ఉంటాయి. అయితే అట్లాంటి స్కూళ్ళనే మనం తెలంగాణ పబ్లిక్ స్కూల్గా మార్చేస్తున్నాం. ఓకే, అంటే అందరు కలిపి ఒకటేనా లేకపోతే అందరూ కలిసి ఒకటే దగ్గర బాయ్స్ గర్ల్స్ అనేది కో ఎడ్యుకేషన్ ఉంటుంది. అది నర్సరీ టు, అంతకుముందు నర్సరీ లేదు కదా మన గవర్నమెంట్ స్కూళ్ళల్లో. కాబట్టి నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ, ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు కూడా ఉంటుంది. గతంలో హై స్కూళ్ళల్లో ఇంటర్మీడియట్ లేదు కదా. సో ఇప్పుడు ఇంటర్మీడియట్ కూడా 10+2 పెడుతున్నాం. ఎందుకు 10+2 పెడుతున్నాం అంటే అక్కడ అసలు చాలా విలేజ్లలో అమ్మాయిలు 10th క్లాస్ అయిపోగానే పేరెంట్స్ ఇంటర్మీడియట్ లేకపోతే ఇతర విలేజ్కి వెళ్ళాల్సి వస్తుంది. అదే కదా, వేరే పట్టణాలకు జూనియర్ కాలేజీలకి, అది ప్రైవేట్ కానీ గవర్నమెంట్ ఎడ్యుకేషన్కి వెళ్ళాలంటే పేరెంట్స్ ఇష్టపడట్లేదు. అది సేఫ్ అండ్ సెక్యూరిటీ విషయంలో కావచ్చు, అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ విషయంలో కావచ్చు. ట్రాన్స్పోర్ట్ ఉండదు, తర్వాత సెక్యూరిటీ ఉండదు, ఎందుకులే అని ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులు చాలా ఉన్నాయి, చాలా విలేజెస్ ఉన్నాయి, అట్లా ఐడెంటిఫై చేశాం మేము. సో కాబట్టి అమ్మాయిల ఎడ్యుకేషన్ పెంచడానికి ఇది ఒక మంచి అవకాశం. ప్రశ్న, గత ప్రభుత్వంలో కులాల వారీగా ఏర్పాటు చేసిన గురుకుల విద్యా వ్యవస్థలపై మీ అభిప్రాయం ఏంటంటే ఏం చెప్తారు? దాంట్లో ఏ కులానికి ఆ కులాన్ని పెట్టడం ద్వారా, ఎక్కువ పెంచడం ద్వారా చాలా విపరీతమైనటువంటి దుష్ప్రభావాలకు అది దారితీస్తుందని చెప్పేసి మా కమిషను అంటే అధ్యయనంలో తేలినటువంటి అంశంగా భావించవచ్చు. నేనైతే పర్టికులర్గా నేను కూడా రెసిడెన్షియల్ చదువుకొని వచ్చిన ఇక్కడి వరకు. కుల మత విభేదాలు తొలగించాలి అంటే ఎట్లా అంటే ఇప్పుడు ఎస్సీ రెసిడెన్షియల్ సపరేటు, ఎస్టీ రెసిడెన్షియల్ సపరేటు, బీసీ రెసిడెన్షియల్, మైనార్టీ రెసిడెన్షియల్ ఉండడం మూలంగా ఆ కులంకి సంబంధించిన వాళ్ళే ఎక్కువ ఉంటారు దాంట్లో. ఇప్పుడు బీసీలు అంటే బీసీలు ఎక్కువ ఉంటారు, ఎస్సీలు అంటే ఎస్సీలు ఎక్కువ ఉంటారు, 95%. అంటే ఈ గ్లోబల్ సమాజంలో, ఈ ప్రపంచీకరణలో ఎడ్యుకేషన్ అనేది కులాల వారీగా జరిగితే చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితులకు వెళ్తుంది. అయితే కాబట్టి అట్లా కాకుండా ఇంటిగ్రేట్ కావాలి. అంటే ఆ రెసిడెన్షియల్స్ కూడా ఈరోజు ఏం కావాలని మాకు అర్థమైంది అని అంటే, మేము కమిషన్ రిపోర్ట్లు కూడా ఇవ్వడం జరిగింది. దాంట్లో ఒక క్లాస్లో 40 మంది ఉంటే ఎస్సీలు 10 మంది, ఎస్టీలు 10 మంది, బీసీలు 10 మంది, ఓసీలు 10 మంది ఉండాలి. అట్లా ఉన్నప్పుడు మాత్రమే ఒకరి ప్రభావం ఒకరి మీద ఉంటుంది, ఒకరి కల్చర్ ఒకరికి వస్తుంది, ఒకరి నాలెడ్జ్ ఒకరికి ప్రభావం పడుతుంది, ఒకరి ద్వారా ఒకరు నేర్చుకుంటూ ఉంటారు. రకరకాల వాటికి ప్రభావితమై కొంత ఎక్కువ పిల్లలు
నేర్చుకునేటువంటి అవకాశం ఉంటుంది. తెలంగాణ ప్రభుత్వం కొత్తగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ ఇంటర్నేషనల్ స్కూల్ తోటి కొత్తగా సాధించేది ఏముంది అసలు? గత ప్రభుత్వం కులాల వారీగా రిజిస్ట్రేషన్లు పెంచి ఈరోజు కనీస ఫెసిలిటీస్ లేకుండా చాలా ఘోరమైనటువంటి స్కూళ్ళు కాలేజీలు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు 25 ఎకరాలలో 25 ఎకరాస్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ స్కూల్స్ తీసుకురావడం జరుగుతుంది. దాదాపు 200 కోట్ల రూపాయలతో మంచి స్కూల్స్. అంటే అది ప్రతి కాన్స్టిట్యున్సీలో అంటే దాదాపు 100 కాన్స్టిట్యున్సీకి ఒక దగ్గర ఇప్పుడు స్కూళ్ళు ఏర్పాటు చేయబోతున్నారు. దాంట్లో ఏంటంటే ఇంతకుముందు నేను చెప్పినటువంటి కాన్సెప్టే. అసలు ఇప్పుడు సపరేటు ఎస్సీలని, సపరేట్ ఎస్టీలని, సపరేట్ బీసీలని, సపరేట్ మైనార్టీ అని రెసిడెన్షియల్స్ ఉన్నాయి కదా. అట్లా కాకుండా ఈ అందరి పిల్లల్ని అక్కడికి చేర్చి అందరికి అడ్మిషన్స్ ఇచ్చి దాంట్లో ఎస్సీలు 10 మంది, ఎస్టీలు 10 మంది, బీసీలు 10 మంది, ఓసీలు 10 మంది ఒకటే క్లాసులో కూర్చొని చదువుకుంటారు. తర్వాత ఒకటే డార్మెంటరీ, తర్వాత ఒకటే డైనింగ్ హాల్, ఒకటే ప్లే గ్రౌండ్. ఉద్యోగాల నియామకాలపై ఒక విద్యార్థి నాయకుడిగా మీరు అనేక పోరాటాలు చేయడం జరిగింది. ప్రస్తుతం ఉద్యోగాల భర్తీలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైంది అనుకోవచ్చా? తెలంగాణ వస్తే మీకు ఉద్యోగాలు వస్తాయి, తెలంగాణ వస్తే మీ బతుకులు మారుతాయి అని చెప్పేసి పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు. అట్లా మాట్లాడినటువంటి వాళ్ళంతా మాట్లాడితే పిల్లలంతా అట్రాక్ట్ అయిపోయి తెలంగాణ ఉద్యమం చేసి కేసులు పెట్టుకొని రకరకాల పరిస్థితులకు అదయ్యి తన జీవితాన్ని కూడా పోగొట్టుకున్నటువంటి వాళ్ళంతా తెలంగాణ వస్తే మా మీద కేసులన్నీ పోయి మాకు మంచి ఉద్యోగాలు వస్తాయి అనుకున్నటువంటి ఆ తరుణంలో అసలు 10 ఏళ్ళ బీఆర్ఎస్ ప్రభుత్వము అసలు కనీసము ఒక 20-30 వేల ఉద్యోగాలు కూడా ఇవ్వలేకపోయింది. కానీ కాంగ్రెస్ వచ్చిన తర్వాత అదే చెప్తా ఉన్నా. అంటే ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీకు నిరుద్యోగులకు నేను అండగా నిలబెడతా, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తేండి, ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం ఆ రోజే చెప్పారు. ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం, ఆ ప్రజాప్రభుత్వంలో నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పి ఈరోజు దాదాపుగా 80,000 పైన ఉద్యోగాలు ఇచ్చి ఈరోజు నిరుద్యోగ యువతను 80,000 పైన ఉద్యోగాలలో ఒక 50,000 ఉద్యోగాలు దాదాపు మా బీఆర్ఎస్ ప్రభుత్వం అనౌన్స్ చేసినాయి అని బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు కదా. అసలు ఒక విషయం తెలుసా, బీఆర్ఎస్ వాళ్ళే నోటిఫికేషన్ ఇచ్చి వాళ్ళే కోట్ల కేసు వేయించి నోటిఫికేషన్ ఆపిచ్చేది. వాళ్ళు ఎక్కడ ఉద్యోగాలు వేసారు? అసలు వాళ్ళు ఉద్యోగాలే వేయలేదు. 50,000 ఉద్యోగాలు వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్ అసలు వాళ్ళు ఉద్యోగాలే వేయలేదు. ఎందుకంటే నోటిఫికేషన్ ఇచ్చేది కోర్టుకు పోయేది, లేదంటే పేపర్ లీకేజ్ అయ్యేది. పేపర్ లీకేజ్ అయ్యి కోర్టుకు పోయి మళ్ళీ అది అదంతా ఆగిపోయేది. ఎవరికి ఉద్యోగాలు ఇవ్వలే. కాబట్టి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ఈ ప్రభుత్వంలో కొన్ని స్కూల్స్ కావచ్చు, ప్రభుత్వ కాలేజీలు కావచ్చు, కొన్ని గురుకులాలు కావచ్చు, రెసిడెన్షియల్ కావచ్చు, టీచర్ల కొరత ఉంది కదా. ఒక్కొక్క టీచరు 2-3 సబ్జెక్టులు బోధిస్తున్న పరిస్థితులు చూస్తున్నాం కదా. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత టీచర్ రిక్రూట్మెంటు దాదాపుగా 11,600 చిల్లర ఉద్యోగాలు డిఎస్సి ద్వారా నింపడం జరిగింది. అదేవిధంగా రెసిడెన్షియల్లో కూడా డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్ని, జూనియర్ కాలేజ్ లెక్చరర్స్ని, బయట కూడా జూనియర్ లెక్చరర్స్ని, అదేవిధంగా చాలామంది నిరుద్యోగులకు అంటే ఇప్పుడు అంటే మనము అంటే విద్యా పక్కకు పెడితే మిగతా వాటిలో కూడా రిక్రూట్మెంట్ జరిగింది కదా. ఇప్పుడు అంటే స్టాఫ్ నర్సులు కావచ్చు, గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 4 కావచ్చు, వీటన్నిటినీ అదేవిధంగా కింది స్థాయిలో అంటే చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి అంటే నిరుద్యోగులు వాళ్ళకి ఏదో రకంగా ఉపాధి అవకాశాలు ఇవ్వడం కోసం అది అంటే అవుట్సోర్సింగ్ పద్ధతిలో కావచ్చు, అదేవిధంగా కాంట్రాక్ట్ పద్ధతిలో కావచ్చు, వీటన్నిటి ఇస్తున్నారు. ఇవి కాకుండానే పర్మనెంట్ ఉద్యోగాలు 80,000 పైన ప్రభుత్వ ఉద్యోగాలు నింపడం జరిగింది. కాబట్టి ఈరోజు విద్యాపరంగా రెసిడెన్షియల్ స్కూళ్ళల్లో కావచ్చు, అదేవిధంగా కేజీబీలలో కావచ్చు, అదేవిధంగా నీకు ఎక్కడైనా ఏ రెసిడెన్షియల్స్ కావచ్చు, బయట ఉన్నటువంటి స్కూల్ కావచ్చు, కాలేజీలు, డిగ్రీ కాలేజీలు కూడా వీటన్నిటిలో రిక్రూట్మెంట్ అనేది అయిపోయింది. ప్రస్తుతం ఉన్న టీచర్లు కావచ్చు, మీ విద్యా కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ను వాళ్ళు తీవ్రంగా వ్యతిరేకించిన పరిస్థితులు మనం చూసినాం. అది వాస్తవం కాదా? కమిషన్ రిపోర్ట్ను కాదు, వాళ్ళు జీతాలు టీచర్స్కి ఎక్కువ ఉన్నాయనే ఒక ఆలోచన అంటే అది బయటికి వెళ్ళిపోయిన తర్వాత విద్యా కమిషను టీచర్లకు జీతాలు ఎక్కువ ఉన్నాయని అన్నారేంటి అని చెప్పేసి వాళ్ళు కొంత ఇబ్బంది పడ్డారు. కానీ కమిషను టీచర్లకు జీతాలు ఎక్కువ ఉన్నాయని చెప్పలేదు.
అంటే భవిష్యత్తులో జరిగేటువంటి రిక్రూట్మెంట్లో జీతాల సవరణ అనేది జరగాలి అని చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు ఈ టీచర్లు ఎక్కువ జీతాలు తీసుకుంటున్నారని మాత్రం చెప్పలేదు. ఇంటర్ బోర్డుని ఎస్ఎస్సి బోర్డులో విలీనం చేయాలని మీరు సిఫారసు చేయడం జరిగింది. కానీ ప్రాక్టికల్గా అది సక్సెస్ అవుతుంది అంటారా? ఇంటర్మీడియట్ బోర్డు సపరేట్ ఉండడము మూలంగా చాలా రకాలైనటువంటి పిల్లల మీద ఒత్తిడి కావచ్చు, లేకపోతే పేరెంట్స్ మీద ఈ ఫీజుల భారం కావచ్చు, కార్పొరేట్ కాలేజీలు కావచ్చు, వీటన్నిటి మీద చాలా ప్రభావం ఉంది. అందుకోసం మేము స్టడీ చేస్తే చాలా విషయాలు బయటకు వచ్చిన తర్వాత అసలు ఇంటర్మీడియట్ బోర్డు మనము లేకుండానే ఇప్పుడు ఎట్లాగో తెలంగాణ పబ్లిక్ స్కూల్ అనే మోడల్లో 10+2 పెడుతున్నాం కదా. కాబట్టి అది 10+2 అనేది ఎస్ఎస్సి బోర్డులోనే ఉంటే ఇంకా ఇంటర్మీడియట్ బోర్డు అనేది అవసరం లేదు కదా. ఒక బోర్డును తీసుకొచ్చి మరొక బోర్డులో విలీనం చేయడం వల్ల ప్రభుత్వానికి ఒత్తిడి కాదా? మా ఆలోచన, కమిషన్ ఆలోచన, కానీ ముఖ్యమంత్రి గారి ఆలోచన కూడా ఏంటంటే ఈ మధ్యలో ముఖ్యమంత్రి గారు కూడా దీని మీద ఒక డిసిషన్కి వచ్చారు. ఏంటంటే చాలా సభలో కూడా చెప్పడం జరిగింది, ఇంటర్మీడియట్ను కూడా ఎస్ఎస్సిలో కలిపేస్తాము, 10+2 చేద్దామని. అయితే ఇది జరగడం ద్వారా ఇప్పుడు చాలా రాష్ట్రాలలో కూడా, బయట రాష్ట్రాలలో సపరేట్ ఇంటర్మీడియట్ బోర్డు అనేది ఎక్కడ లేదు. ఎస్ఎస్సీలే ఉంటుంది, 10+2 ఉంటుంది యాక్చువల్గా. ప్రైమరీ ఎడ్యుకేషన్, మిడిల్ స్కూల్స్, తర్వాత హై స్కూల్స్ అని ఉంటుంది. హై స్కూల్లో 10+2 ఉంటుంది ఎక్కడైనా, ఏ రాష్ట్రాల్లో. మన దగ్గర మాత్రమే ఇంటర్మీడియట్ బోర్డు సపరేట్ ఉంది. కాబట్టి ఎస్ఎస్సి బోర్డులో కలిపేస్తే పిల్లలకి మంచి ఎడ్యుకేషన్, క్వాలిటీ ఎడ్యుకేషను, తర్వాత అందరికీ అవకాశాలు వస్తాయి, తర్వాత డ్రాప్ అవుట్స్ అనేది మేజర్గా తగ్గుతుందని చెప్పేసి ముఖ్యమంత్రి గారి ఆలోచన. కాబట్టి అటువైపుగా అది మేము ఇచ్చినటువంటి సిఫారసే. తెలంగాణ రాష్ట్రంలో ఒక విద్యాశాఖ వ్యవస్థను, ఆ విద్యాశాఖను సీఎం రేవంత్ రెడ్డి గారి దగ్గరనే పెట్టుకోవడం వల్ల ప్రతిపక్షాలు మీ ప్రభుత్వం పైన అనేక విమర్శలు చేస్తున్నాయి కదా. ఇప్పుడు ప్రతిపక్షాలు విమర్శలు చేసేటప్పుడు ముందు బీఆర్ఎస్ ప్రతిపక్షం అనుకోండి. బీఆర్ఎస్ గతంలో కేసీఆర్ గవర్నమెంట్లో నేను మొదట్లో చెప్పినట్టుగా అసలు విద్యను నిర్లక్ష్యం చేసి ధ్వంసం చేసింది. 10 సంవత్సరాల్లో అధికారులతో ఏనాడు కూడా రివ్యూ పెట్టలేదు. ఓకే. కాబట్టి వాళ్ళు అసలు ముఖ్యమంత్రి గారిని అనేటువంటి ఆ యొక్క ఆలోచన మరి వాళ్ళకి ఎట్లొస్తుందో నాకు అర్థం కావట్లేదు. కానీ వాళ్ళ రాజకీయ అవకాశాల కోసం ఇతరుల ప్రజలను ఏదో అంటే రాంగ్ మెసేజ్ పంపిస్తే అర్థం చేసుకుంటారేమో, ఇది నిజమైపోతుందేమో అనే ఆలోచనతో వాళ్ళు చెప్తారు. కానీ అట్లా కాదు. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారులతోటి ఎవ్రీ 15 డేస్కి ఒకసారి ఎడ్యుకేషన్ మీద రివ్యూ పెట్టి అసలు ఎక్కడ ఏం లోపాలు ఉన్నాయి, ఏం గ్యాప్స్ ఉన్నాయి, వాటన్నిటిని కూడా అంటే సరిచేసి ఇంప్లిమెంటేషన్ చేయాలి అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు అనుకుంటా ఉన్నారు. కాబట్టి మీరు చూడండి, ఎడ్యుకేషన్లో చాలా సంస్కరణలు తెచ్చారు ముఖ్యమంత్రి గారు. ఇప్పుడు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్, అది కూడా ఒక సంస్కరణ. అంటే కులాలకు అతీతంగా తీసుకురావడం అనేది అది పెద్ద సంస్కరణ. అదేవిధంగా ఏటీసీలు, అడ్వాన్స్ టెక్నికల్ సెంటర్స్ అని, టెక్నాలజీ సెంటర్స్ అని, ఏటీసీలు అని, అవి కూడా చాలా కాన్స్టిట్యున్సీలలో 100 కాన్స్టిట్యున్సీలో అది కూడా తీసుకురావడం జరుగుతుంది. అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ తీసుకురావడం జరిగింది. అదేవిధంగా స్పోర్ట్స్ యూనివర్సిటీ తీసుకురావడం జరిగింది. ఇట్లా చాలా సంస్కరణలు. ఇప్పుడు ఇంటర్మీడియట్ బోర్డును ఎస్ఎస్సిలో విలీనం చేయడం అనేది కూడా పెద్ద సంస్కరణ. అంటే పేదవాడికి ఉపయోగపడే, విద్యలో ఉపయోగపడేటువంటి వాటన్నిటిని కూడా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దాని మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి ఈరోజు ఎడ్యుకేషన్లో సంస్కరణలు తీసుకొస్తా ఉన్నారు. గత టీడీపీ ప్రభుత్వంలో కావచ్చు, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో కావచ్చు, ఒక ఎమ్మెల్యేగా, ఒక ఎంపీగా ఉండాల్సిన చారకొండ వెంకటేష్ గారు కేవలం ఒక విద్యా కమిషన్ మెంబర్కి మాత్రమే పరిమితం అయిపోయారు. ప్రస్తుతం హ్యాపీగా ఉన్నారా? తప్పకుండా. అసలు నాకు అలాంటి ఆలోచన కంటే ముందుగా నేను ఏమనుకున్నానంటే, నేను వాస్తవానికి గౌరవ సీఎం రేవంత్ రెడ్డి గారికి బాగా ఫాలోవర్ని. అవును, సన్నిహితంగా ఉండేది. అంటే అసలు నాకు ఆయన ముఖ్యమంత్రి కావాలి, తెలంగాణ సమాజం బాగుపడుతుంది, నిరుద్యోగులకు మంచి అవకాశాలు వస్తాయి, ఉద్యోగ అవకాశాలు వస్తాయి, తెలంగాణ సమాజంలో చాలా మార్పులు వస్తాయని నేను గత 15 ఇయర్స్ కిందనే రేవంత్ రెడ్డి గారి యొక్క పేరును నా పిహెచ్డి థీసిస్లో రాసుకున్నా. అంటే నాకు చాలా ఇన్స్పిరేషన్, నాకు చాలా ఇష్టం రేవంత్ రెడ్డి గారు అంటే. నా పిహెచ్డి థీసిస్లో 2013లో నాకు డాక్టరేట్ వచ్చింది. డాక్టరేట్ వచ్చినప్పుడు, నా పిహెచ్డికి డాక్టరేట్ వచ్చినప్పుడు దాంట్లో నా పిహెచ్డిని రేవంత్ అన్నకు అంకితం ఇచ్చిన నేను. అది బుక్ రూపంలో కూడా త్వరలో తీసుకొస్తా.
అయితే అట్లా నాకు అంటే అది అంటే ఇది అభిమానం అంటే సహజంగానే మా ప్రాంతము మా ఊరి పక్కల ఉమ్మడి పాలమూరు ఉమ్మడి పాలమూరు జిల్లా, ఇప్పుడు నాగర్ కర్నూలు జిల్లా, మాది ఉమ్మడి మండలం ఒంగూరు మండలం, ఇప్పుడు మాది సపరేట్ మండలం అయింది చారగొండ మండలం. మా ఇంటి పేరు చారగొండనే, మా ఊరు చారగొండనే. అయితే కొండారెడ్డిపల్లి మా ఊరికి వాళ్ళ ఊరికి ఒక 8-9 కిలోమీటర్స్ ఉంటుంది, పక్కలనే. కాబట్టి నాకు ఎందుకో కొంచెం అప్పటి నుంచి కూడా వారు వేరే పార్టీలో ఉన్నప్పటి నుంచి కూడా నాకు బాగా ఇష్టం. కాబట్టి నేను డిగ్రీ నిజాం కాలేజీలో, తర్వాత యూనివర్సిటీలో చదివేటప్పుడు రేవంత్ రెడ్డి గారు ఎప్పటికైనా ముఖ్యమంత్రి కావాలని అంటుంటే నేను మా ఫ్రెండ్స్తో అవుతాడు అని చెప్తుంటే, అంటే వాళ్ళు అప్పట్లో అసలు తెలంగాణ రాష్ట్రమే రాలేదు, ఎప్పుడు ముఖ్యమంత్రి అవుతాడు నువ్వు పిచ్చా అని అంటుండ్రి. అంటే అయినా కూడా నేను అంటే మొండిగా వాదిస్తుంటే. కాబట్టి అదృష్టం కొద్దీ తెలంగాణ నా అదృష్టమా లేకపోతే తెలంగాణ అదృష్టమో కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడం అనేది నిజంగా తెలంగాణ సమాజానికి మంచిదని భావిస్తా ఉన్నా. ఇది నాటి ప్రశ్న వేదిక కార్యక్రమం చూస్తున్నాం అండి. రాజ్ న్యూస్ మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం.